హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది బుట్ట హ్యాండ్కి ఇలా శారీ క్లాత్తో నేను చిన్న పట్టిలాగా ఇచ్చేసాను. వాళ్ళు అలా అడిగారు అనేసి. ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకండి, కొత్త వారికి చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇది హ్యాండ్ అన్నమాట. స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఒక హ్యాండ్ని కట్ చేసుకుంటాం కదండి మామూలుగా. ఇది లైనింగ్ క్లాత్. అప్పుడు ఇలా హ్యాండ్ని కట్ చేసుకుంటాం కదా. మనము నార్మల్గా అయితే హ్యాండ్ని ఇలా చూసుకుంటాం కదా. చూడండి, ఇది ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి సరిపోతుంది అన్నమాట. ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి, ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి, ఇది ఎక్స్ట్రా ఖర్చుల కోసం వదిలేసాను. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇది ఎక్స్ట్రా ఖర్చుల కోసం వదిలేసాను. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి మనం. ఇది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం అనంటే మనము ఇక్కడ నేను ఒక 4 ఇంచెస్ అలా తీసుకున్నాను. చూడండి, 4 ఇంచెస్. ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది. ఇటువైపు ఓపెన్స్ ఉండాలి, ఇటువైపు మనకు క్లోజ్ ఉండాలి. డబల్ ఫోల్డింగ్ మీద ఉంది. ఇక్కడ మనం 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటే మనకు ఈ కుచ్చులు అనేటివి సెట్ అయిపోయి మనకు బాగా వచ్చేస్తుంది అనమాట. క్లాత్ ఎక్కువ ఉంటేనే కదా మనకు పిల్స్ కరెక్ట్గా వచ్చేది. అందుకనే ఇది ఎక్స్ట్రా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మనము ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ మన కౌంటింగ్లో లేదనుకొని మనం హ్యాండ్ని అయితే ఎలా కట్ చేస్తామో అలా చూడండి. హాఫ్ ఇంచ్ ఉంది కదా, ఇటు హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇది తీసేసుకున్నాను. ఈ హ్యాండ్ డౌన్ 2.5 అట్లా తీసుకున్నానండి. చూడండి, దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింటింగ్ చేసి ప్రిల్స్ ఎలా పెట్టాలో చూసుకుందాం. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింటింగ్ చేసేటప్పుడు ఈ కటింగ్ వీడియో పూర్తి డీటెయిల్స్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. ఇట్లా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్తో ఇలా జాయింట్ చేసుకోవాలండి. మనం ఇలా లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింటింగ్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఇలా జాయింటింగ్ చేసుకొని మధ్యలో ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము ఎంత 4 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాం కదా. చూడండి, 4కి ఒక 5 ఇంచెస్, 1 ఇంచ్ అలా కలిపేసి ఇక్కడ ఒకటి ఇలా టక్ ఇచ్చుకోవాలి. అలానే ఇక్కడ కింది వైపు కూడా ఇలా టక్ ఇచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ నుండి మనం చిన్న చిన్న ప్రిల్స్ పెడతాం కదా, ఆ ప్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇలానే మనం చిన్న స్క్రూ డ్రైవరో లేక మన హ్యాండ్తోనో మన ఇష్టం, మనకు ఎలా కంఫర్ట్గా అనిపిస్తే అలా కంఫర్ట్గా. ఇదైతే కొంచెం ఇట్లా తోయడానికి ఈజీగా ఉంటుంది అనేసి నేను ఇలా తీసుకున్నాను. అలానే ఇప్పుడు మనం ఇటువైపు ప్రిల్స్ ఇటు చూస్తున్నాయి కదా, ఈ ప్రిల్స్ని మనం ఇటు సైడ్ పెడితే అది ఇలా చూస్తుంది. అలా అయ్యేసరికి ఇక్కడ మనకి పఫ్ అనేది బాగా కనబడుతుంది. ఇలా ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలండి. క్లాత్ 4 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాం కదా, అది ఎక్కువ తీసుకోకపోవడం వల్ల మనకు పఫ్ అనేది అంత నీట్గా రాదు. చూడండి, ఇలా. ఇప్పుడు దీనికి మనము పట్టి ఎలా వేయాలో చూద్దాం. ఇట్లా ఒక 3 ఇంచెస్ వరకు అలా క్లాత్ని తీసేసుకొని దీనికి ఇలా అటాచ్ చేసేయాలండి. పట్టి శారీలోది కాబట్టి ఈ కలర్ తీసుకున్నాను నేను. పట్టి వేసుకోవచ్చు, వేరే మోడల్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మోడల్ చూపిస్తాను. ఇది కస్టమర్ది బ్లౌజు, వాళ్ళు ఇలానే కావాలన్నారు కాబట్టి నేను ఇలానే చేస్తున్నాను.
చూడండి, ఫస్ట్ మనము పైన సైడ్ కుట్టుకోవాలి, తర్వాత దాన్ని ఉల్టా వేసేసి లైనింగ్ క్లాత్ వైపు చూసుకోవాలి. అలా అయితేనే ఇలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కుట్టు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వచ్చేట్టు చూడాలి. ఇటు చూస్తే మనకి ఇంత ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా ఉండేటట్టు చూసుకొని ఒక కుట్టు పెట్టేసేయాలి. ఈ స్టిచ్చెస్ అనేవి చూసుకుంటూ వేసుకోవాలండి, వెనక సైడ్ ఈక్వల్గా వస్తుందా లేదా అనేది చూసుకొని వేసుకోవాలి. చూడండి, నేను ఇలానే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను, బ్యాక్ సైడ్ అంతా ఈక్వల్గా వస్తుందా అనేసి. చూడండి, ఇప్పుడు మనకి హ్యాండ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత ఈజీ ప్రాసెస్లో చూసారు కదా. మనకు సింపుల్గా కాకుండా కొంచెం డిజైనర్గా ఉంటుందని పఫ్ హ్యాండ్ని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఈ 2 హ్యాండ్స్ని నేను ఇలానే డిజైన్ చేశాను. చూడండి, చూసారా, ఇలా 2 హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.